దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని చూద్దాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1వ వచనంలో నేను జాగ్రత్తగా చదువుతూ ఉంటాను. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక రాజు గురించి మనము నేర్చుకుందాం. అతని పేరు ఏమిటండి? యెహోషాపాతు. అతని పేరండి యెహోషాపాతు. ఈ రాజు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఈ రాజు గురించి మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసినట్లయితే యెహోషాపాతు జీవితంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. 20వ అధ్యాయము 1వ వచనంలో జాగ్రత్తగా చూసినట్లయితే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెమోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యెహోషాపాతు తన మనస్సు దేవుడి మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు. అతని జీవితం ఎలా ఉన్నదంటే, ఎంత కష్టం వచ్చినా ప్రభువులోనే కొనసాగుతున్నాడు. ఈరోజు అంశం ఏమిటంటే, యెహోషాపాతు మీదకి ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి ఎలాగ అతడు బయటపడ్డాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. యెహోషాపాతు మీదకి ఒక సమస్య వచ్చిందండి, రాజు మీదకి. చాలా మంది అంటారు, ఏమంటే రాజుకి ఏమైనా సమస్యలు ఉంటాయా? మరి మామూలుగా ఉన్న వాళ్ళకే ఉంటాయి కదండి అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనుషుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండక మానదండి. అది ఒక మాట ఉంది, ఎంత చెట్టుకి అంత గాలట. అయితే యెహోషాపాతుకున్న సమస్య ఏమిటి? అతను దాన్ని ఎలా జయించాడు? యెహోషాపాతు ఎలాగ ఒక విధంగా ఆ సమస్యలోంచి బయటపడ్డాడు అని జాగ్రత్తగా చూస్తే, ఆ దినాల్లో ఏం జరిగిందంటే, కొంతమంది శత్రువులు అతని మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఎవరి మీదకండి? యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఇతను ఏం చెయ్యాలి? వారితో యుద్ధము చెయ్యాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇతడు యుద్ధము చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాక్యంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 2వ వచనం చూడండి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసన్సోన్ తామారులను ఎద్గేరిలో దిగి ఉన్నారు యెహోషాపాతుకి తెలియచేస్తారు. అంటే ఇక్కడ చూడండి, అతను మీద కట్టండి గొప్ప సైన్యము యుద్ధానికి వచ్చిందండి. గొప్ప సైన్యము అంటే చూడండి, ఈ రాజుకి యెహోషాపాతు కట్టండి పెద్ద సమస్య వచ్చేసింది. అంటే ఒక పెద్ద గొప్ప సైనికులు, అంటే ఒక సైన్యము, వాళ్ళందరూ కలిసి ఇతని మీదకి యుద్ధానికి వచ్చేసారు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక సైనికుడు వచ్చి అంటారు, అయ్యా యెహోషాపాతు రాజు గారు, పెద్ద సైన్యం ఉంది అక్కడ, వాళ్ళందరూ నీ మీదకి ఒక చుట్టూ కందిరీగల వలె, మిడతల వలె యుద్ధానికి వస్తున్నారు. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నువ్వు ఏం చేయాలి దేవుని బిడ్డలారా? సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారండి? కొంతమంది ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక సమస్యను బట్టి ఏదో ఒక విధంగా పోరాడుతూ ఉంటారండి. ధైర్యంగా ఉన్నవాళ్ళు కొంచెం పిరికి వాళ్ళకి ఏం చేస్తారండి? ఆ సమస్యను చూసి ఎక్కడికైనా పారిపోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఆ సమస్యను చూసి చనిపోతారు కూడా. కానీ యెహోషాపాతు ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక సైనికుడు వచ్చాడు, అయ్యా యెహోషాపాతు రాజుగారు, గొప్ప సైన్యము నీ మీదకి యుద్ధానికి వస్తుందయ్యా అని అనగానే, అప్పుడు చూడండి దేవుని పేరు 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సమస్య వచ్చిందో సమస్యకి అతను ఏం చేశాడు? భయపడ్డాడు. వాక్యం ఏమో చూడండి, యెహోషాపాతు భయపడి. ఏమంటే అందరికి ఉంటుందండో, చిన్నవారికి పెద్దవారికి ఎవరికైనా భయం ఉంటుంది. సమస్యను బట్టి భయం ఉంటుంది, ఒంటరితనానికి భయం ఉంటుంది, కష్టాలకి భయపడతారు, బలహీనతకి భయపడతారు, రోగానికి భయపడతారు, ఆర్థిక సమస్యలకి భయపడతారు, అప్పులకి భయపడతారు, ధన సహాయం లేక భయపడతారు, ఉద్యోగం లేక భయపడతారు. ఇలాగ భయాలు అనేక రకాలుగా ఉన్నాయి. అయితే చూడండి,
యెహోషాపాతు కూడా అలాగే అతను ఏం చేశాడండి? భయపడి పారిపోయాడండి. భయపడి పారిపోయాడా, లేదా ఎక్కడికైనా ఒక్కడ వెళ్ళిపోయాడా? భయపడి లేదా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయాడా? కానీ ఇక్కడ చూడండి, ఈరోజు అంశం ఏంటంటే, సమస్య వస్తే ఎలా అధిగమించాలి, నువ్వు కష్టం వస్తే ఎలా దాన్ని జయించాలో తెలియజేస్తున్నాను. యెహోషాపాతు వలె మనం జయించాలి. హల్లెలూయా. ఎందుకంటే యెహోషాపాతు ఆ కష్టాన్ని పొందుకున్నాడు. యెహోషాపాతు ఆ కష్టాన్ని అనుభవించాడు. అది పొందుకున్నాడు, అనుభవించాడు. ఆ కష్టంలో వెళ్తున్నాడు. భయపడ్డాడు. మొదట భయపడట యెహోవా యొక్క విచారణ చేయడానికి మనసు నిలుపుకొని ఉన్నాడటండి. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డ అతను ఏం చేశాడంటే భయపడ్డాడు. తర్వాత ఈ మనసునట దేవుని యొక్క విచారించడానికి మనసు నిలుపుకొని ఉన్నాడటండి. హల్లెలూయా. ఎందుకంటే యెహోషాపాతు గురించి ఒక మాట ఉంటుందండి దేవుని బిడ్డలారా. మరి చక్కని మాట ఉంటుంది. 17వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై. హల్లెలూయా. చూడండి, 17:6 వచనంలో ఏముందండి? యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనసును దృఢము చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే యెహోషాపాతులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, కష్టానికి భయపడ్డు, ఒంటతనానికి భయపడ్డు, అప్పులకి భయపడ్డు, రోగాలకి ఇతను భయపడ్డండి. ఇతని మనసు అంట ఎప్పుడూ కూడా దృఢము చేసుకుంటాడటండి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క విచారించడానికి, దేవుని మార్గాల్లో నడవడానికి ఇతను తన మనసును ఏం చేస్తాడటండి? దృఢము చేసుకుంటాడు. వాక్యం అలాగే సెలవిస్తుంది. అయితే ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, చూడండి 4వ వచనంలో, యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకోవడానికి కూడుకున్నది. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో జనులు వచ్చరి. హల్లెలూయా. అప్పుడు ఇతను అన్నాడు, ఆ యోధా దేశంలో ప్రజలందరూ రమ్మని చెప్పాడు. యుద్ధం చేయడానికి కాదండి, పోట్లాటము కాదండి చేయడానికి. అయితే ఇతను యోధా దేశంలో అతను ఏమి చేశాడంటే, ప్రజలందరినీ పిలిచాడట. ఎక్కడికండి? తన కోటలోనికి. ఆ యోధా దేశంలో ఉన్న వారందరూ కూడా రావాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, అరే రాజుగారు ఎందుకు రమ్మన్నారు, రాజుగారు ఎందుకు మనందరం కూడా రమ్మని కబురు పంపారు, కాబట్టి అందరూ వెళ్ళాలి అని అందరూ కూడా తీర్మానం చేసుకొని అక్కడికి వచ్చారండి. అప్పుడు వచ్చిన వెంటనే చూడండి, యెహోషాపాతు 6వ వచనంలో వీళ్ళందరూ రాగానే అతను ఏం చేశాడండి? 5వ వచనంలో, యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్తసాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేము జనుల మధ్యలో నిలవబడి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యెహోషాపాతు ఏంటండి ఏం చేశాడు చెప్పండి? వారందరి మధ్యలో నిలవబడ్డాడటండి. దేవుడి మందిరంలో కూడుకున్నారు అందరూ కూడా. ఆ మందిరంలో అందరూ కూడుకొని ఉన్నప్పుడట వాళ్ళందరితో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవాది దేవుడికి ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యి. అందుకే యాకోబులో ఒక మాట ఉంది, చక్కని మాట అండి. యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతను ప్రార్థన చేయాలని ఉందండి. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతను ప్రార్థన చేయాలి. సంతోషము కలిగిన అతడు పాటలు పాడవలెను. శ్రమ వస్తే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలని ఉంది వాక్యము. సంతోషం వస్తే ఇక్కడ ప్రార్థన చేయాలని ఉంది వాక్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ ఇతను ఏం చేశాడు? ఈ జనుల మధ్యలో నిలబడ్డాడు. ఎవరండి? యెహోషాపాతు రాజు. ఎవరండి? యెహోషాపాతు ఈ రాజు నిలబడి జనుల మధ్యలో నిలబడి అందరిని పిలిచాడు. ప్రజలందరూ వచ్చారండి. చిన్నలు వచ్చారు, పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ముసలివారు అందరూ వచ్చారు. ఎక్కడికండి? ఆ యొక్క దేవుని యొక్క కొత్త మందిరంలోనికి వచ్చారు. అప్పుడు రాగానే అంటాడు 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యాలను ఏలువాడవు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను నిలబడి అంటాడండి, అయ్యా ప్రభువా, దేవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. అది చక్కని మాట తెలుసండి. ఇతను వారందరి మధ్య నిలబడి అతను అంటాడు, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు.
ఆయన అక్కడి నుంచి అందరినీ చూచుచూ ఉన్నాడు. అందుకే వాక్యంలో మన దేవుడు ఆకాశం నందు ఉన్నాడు, తర్వాత అన్ని జనులను ఏలువాడు నీవే. ఎవరినటండి? అందరినీ ఏలేవాడు ఆయనే. ఈరోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయండి? అందరినీ ఏలుతున్నాయి, మంచిది. అయితే దేవుడు బిడ్డలు అందరినీ ఏలేవాడు దేవుడు అటండి. హల్లెలూయా. అంటే అందరినీ మొత్తము ఈ యొక్క లోకాన్ని అందరినీ ఏలేవాడు ఎవరండి? దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చూడండి ఇక్కడ, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అతను అన్న మాట ఏమిటండి? నీవు బాహుబలము కలిగిన వాడు, ఇంకా ఏమిటండి చెప్పండి? పరాక్రమము కలిగిన వాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదో. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు ఆయన నేనండి. దేవుని బిడ్డ వాక్యం ఆలకించడం జాగ్రత్తగా. యెహోషాపాతు, ప్రభువా నువ్వు ఆకాశమందు దేవుడు అయ్యా, పరాక్రమ కలిగిన వాడు అయ్యా, నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా అంత బలము లేదు నాయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక దేవుని కనపరుస్తున్నాడు. ఆ కష్టాన్ని పక్కన పెట్టి దేవుని పొగుడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏమిటంటే కష్టాన్ని చూసి భయపడతారు, కష్టాన్ని చూసి కుమిలిపోతారు, కష్టాన్ని చూసి వేదన పడతారు, కష్టాన్ని చూసి నిరాశలోకి వెళ్ళిపోతారు, కష్టాన్ని చూసి ఒక విధంగా ప్రాణాలు నీరైపోతాయి. ఎంతమంది అండి కష్టాలకు నీరైపోతుంది ప్రాణం? ఇతను వచ్చి ఆ కష్టాన్ని పక్కన పెట్టి ఆ ప్రజలందరూ ఆగని అంటాడు, ప్రభువా నీవు బాహుబలం కలిగిన వాడవయ్యా, పరాక్రమం కలిగిన వాడవయ్యా, నేను ఎదిరించడానికి ఎవరికి శక్తి చాలదయ్యా. హల్లెలూయా. అంటే తన కష్టాన్ని అక్కడ పక్కన పెట్టి దేవాది దేవుని ఏం చేస్తున్నాడండి? పొగుడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడండి? నీ జనులైన 7వ వచనం, ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డ, అతను అన్నమాట, అబ్రహాముకు తండ్రి, అతని సంతానానికి శాశ్వతముగా నువ్వు ఈ దేశాన్ని ఇచ్చావయ్యా. చూడండి దేవుని యొక్క గుణాలు ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ అతను ఏమంటే చూడండి, వారు అందులో ఎవరండి? అబ్రహాము సంతానం వారు. ఎవరండి? అబ్రహాము సంతానం వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలబడి ఆ శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇతను, ప్రభువా మాకు వస్తున్న కీడు గాని, మాకు వస్తున్న తెగులు గాని, మాకు వస్తున్న కష్టాలు గాని, వీటన్నిటిలో నీకు మొరపెట్టిన ఎడలా. హల్లెలూయా. చూడండి ఇతనికి ఏమొచ్చిందండి? శత్రు భయం వచ్చింది ఇతనికి. శత్రువులు ఏమో అవి పట్టుకున్నారు, ఖడ్గాలు పట్టుకుని ఉన్నారు. ఎవరండి? శత్రువులు ఖడ్గాలు పట్టుకున్నారు. యెహోషాపాతును హతము చేయాలి, యెహోషాపాతును హతము చేసి యెహోషాపాతు లేకుండా చెయ్యాలని. కానీ చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమం, ఇతను అన్న మాట ఏమిటో తెలుసండి? కరువైన, ఖడ్గమైన, కీడైన, తెగులైన ఎవరైతే నీ మందిరంలో ప్రార్థన చేస్తారో వారికి నువ్వు రాకుండా చేసేవాడవు. హల్లెలూయా. మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల 9వ వచనం, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి ఈ రాజు ఎవరండి? రాజు యెహోషాపాతు రాజు అంటున్న మాటలు, మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొరపెడుతున్నావా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నావా? దేవునికి చెప్పుకుంటున్నావా, లేదా ఎవరికైనా చెప్పుకుంటూ ఉన్నావా? ఈ రాజు చూడండి, నా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునికే మొరపెట్టాలి. శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునికే ప్రార్థన చేయాలి. నీ మనసును యెహోషాపాతు మనసు వలె దృఢము చేసుకోవాలి. నీ మనసును ఆయన వైపుకు త్రిప్పుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, ఫాస్ట్ గా శ్రమ వచ్చినప్పుడు అదే నాకు గుర్తొస్తుందండి, ఆ కష్టమే నాకు గుర్తొస్తుంది, ఆ అప్పులే నాకు గుర్తొస్తాయి, ఆ సమస్య నాకు గుర్తొస్తుందండి, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. అది సాతాను. సాతాను నీ కష్టాన్ని గుర్తు చేస్తాడు, సాతాను నీ శ్రమను గుర్తు చేస్తాడు, సాతాను నీ అపజయాన్ని గుర్తు చేస్తాడు, సాతాను పాపాలను గుర్తు చేసి నువ్వేం ప్రార్థన చేస్తావులే,
నువ్వేం ప్రార్థనకి వెళ్తావులే, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతాయేంటి, అసలు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతాయా అని నిరాశలోనికి, నిన్ను బలహీనతలోనికి సాధనగా తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేయకూడదు. నువ్వేం చేస్తావులే, నువ్వేం మందిరికి వెళ్తావులే, నువ్వు వెళ్ళిపోతే నీకేం జరుగుతుంది ఏంటి, చూసారా సాతాను అని మనిషి మీద అధికారం చేసి మనిషిని చివరికి ప్రార్థనకి రానివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, అటు మందిరానికి రానివ్వకుండా, ఇంటికాడ ప్రార్థన చేయనివ్వకుండా, ఈ సాతాను గారు చేసే పని ఏంటంటే నిన్ను ఏకాకిగా పాపానికి పురుగొలుపుతాడు, పాపం చేయమని ఆశ కలిపెళ్తాడు. వాడు మందిరానికి రానివ్వడు. మందిరానికి ఏం వెళ్తావులే, మందిరంలో టైం అయిపోయింది కదా, ఏం వెళ్తావులే అని. ఇంటికాడ ప్రార్థన చేద్దావా, నన్ను ఏం ప్రార్థన చేస్తావులే, బోల్డ్ పనులు ఉన్నాయి కదా, లేదా నీ కష్టాన్ని నీకు చూపించి ప్రార్థన చేస్తే ఈ కష్టం పోతుంది ఏంటి, ప్రార్థన చేస్తే ఈ సమస్య పోతుందా అని నీలో నీకే దేవుడి మీద అపనమ్మకాన్ని కలగజేసి ప్రార్థన చేయలేకుండా సాతాను వేసుకున్న ఎత్తులు ఉంటాయి దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అన్నాడు చక్కని మాట, సాతాను తంత్రాలను మనము ఎరుగని వారము కాదంటాడు. హల్లెలూయా. పౌలు మహాశయుడు ఏమన్నాడండి, సాతాను తంత్రాలను మనము ఎరుగని వారము కాదంటాడు. జయించాల సాతాన్ని. సాతాను ఒక విధంగా కొంతకాలం నుంచి నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, నిన్ను అణిచివేయాలని సాతాను గారు చూస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డ ఇదే మంచి సమయము. సాతాను మీద నువ్వు జయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. సాతాన్ని ఎదిరించాలి దేవుని బిడ్డరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏముందో తెలుసండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏముందండి పారిపోవును. హల్లెలూయా. సాతానును అపవాదిని ఎదిరించడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. హల్లెలూయా. ఎలాగ ఎదిరించాలండి, ఎలా ఎదిరించాలండి, ఎలాగమ్మా? కేవలం నువ్వు ప్రార్థన ద్వారా, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితం ద్వారా, నువ్వు కలిగిన ప్రార్థన పరిశుద్ధత. అపవాది అప్పుడు నీ వద్ద నుంచి అపవాది పారిపోతాడండి. హల్లెలూయా. అప్పుడు ఇంట్లో ఏ శోధనలు ఉండవు. అప్పుడు నీకు చాలా చక్కగా ఉంటుంది నీ కుటుంబం. అప్పుడు నువ్వు ఎంతో మనశ్శాంతిగా ఉంటావు, నీకు ఎంతో పీస్ఫుల్గా ఉంటావు. దేవుని బిడ్డలారా, సాతాను పారిపోతాడు అప్పుడు. అందుకే పౌలు గారు అంటాడు, అపవాదుని ఎదిరించండి అయ్యా. యెహోషాపాతు అలాగేనండి. చుట్టూ అంత సైన్యం కనబడుతుంది, చుట్టూ అంత పెద్ద సమస్య కనబడుతుంది, అయినా సరే ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అయితే ప్రాణాలు నీరైపోతున్నాయట. అయ్యా ఇంత పెద్ద సమస్య ఎలాగంటే యెహోషాపాతు అక్కడ ఏం పర్లా, మనకి పెద్ద సమస్య, కానీ దేవునికి చిన్న సమస్య. హల్లెలూయా. నీ సమస్య నీకు పెద్ద సమస్య, నీ కష్టం నీకు పెద్ద కష్టం, నీ ప్రాబ్లం నీకు చాలా పెద్ద ప్రాబ్లం, కానీ దేవునికి చిన్న సమస్య. హల్లెలూయా. దేవునికి చిన్నది తెలుసా దేవుని బిడ్డ, దేవునికి చిన్నదండి. దేవాది దేవునికి చిన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సగమా, దేవాది దేవుని చిన్న సమస్య. అందుకే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసండి, ఇక్కడ దేవునికి ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. హల్లెలూయా. తర్వాత అతను ఏం చేశాడండి, దేవుని బిడ్డలారా 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను శేయూరు మన నివాసుల మీదను మాటుగాండ్రలు పెట్టిన కనుక వారు హతులైరి. హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారు చెప్పనండి, దేవుని ప్రార్థన చేసుకుని దేవునికి వెళ్ళు స్తుతిస్తూ, దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతిస్తూ అండి, దేవుని వెళ్ళి ఘనపరుస్తూ దేవుని బిడ్డలారా, ప్రభువా నువ్వు గొప్పవాడవు నాయన, తండ్రి నీవు శక్తిమంతుడు నాయన, తండ్రి నీవు ఎంతో ప్రేమ కలిగిన వాడవు అని. ఏమండి ఆ కష్టాన్ని వెళ్ళి చూడలేదండి, ఆ కష్టాన్ని చూడాల, దేవుని పొగుడుతూ ఆ యుద్ధరంగంలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుని పొగుడుతూ వారు ఆ యుద్ధరంగంలోకి వెళ్తున్నారు, మాటలు కాదు. ఆ యుద్ధరంగంలో పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడండి ఆ యుద్ధరంగంలో పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా. అయితే దేవుడు వీరికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో చెప్పనండి. అందులో 20వ అధ్యాయంలోనే చూడండి దేవుని బిడ్డలారా, 17వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యోధావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుండి, యెహోవా సెలవిచ్చినదేమనగా. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ప్రభువుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి పొగుడుతున్నారు, దేవుణ్ణి గొప్పగా వారు స్తుతిస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వచ్చిందటండి. హల్లెలూయా.
ఎవరు ఆ వ్యక్తి అంటే 14వ వచనంలో ఉంటుందండి. యెహెజ్కేలు, అతని పేరు ఏం పేరండి? 14వ వచనంలో, లేవీయుడకు యెహెజ్కేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఆ సమస్యను పక్కన పెట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో యెహెజ్కేలు అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏ పేరు? అతని పేరు యెహెజ్కేలు. అతని మీదకి దేవుని ఆత్మ లా వచ్చిందట. దేవుని ఆత్మ రాగానే అతను వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అతను వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు. దేవుని మాట అతను వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు. ఏమి చెబుతూ ఉన్నాడంటే చూడండి 15వ వచనంలో, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ యెహెజ్కేలు అతని మీదకి వచ్చి అతను అన్నాడు కదా, అయ్యా యోధా వారులారా, యెహోషాపాతు రాజా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, కనిపిస్తూ ఉన్న ఆ గొప్ప సైన్యానికి భయపడవద్దు, బెదరవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తారంటే భయపడవద్దు. చూడండి, ఈరోజు దేవుడు ఇచ్చిన మాట నీకు, భయపడవద్దు, బెదరవద్దు. సాతాను గడి ఈరోజు చాలా మందిని భయపెడుతూ బెదిరిపోయే విధంగా నీ ప్రార్థన, నీ పరిస్థితులు చూసి సాతాను భయపడిపోవాలి, బెదరిపోవాలి తప్ప సమస్యను చూసి మనం భయపడకూడదు, బెదరకూడదు. యెహెజ్కేలు అంటున్నాడు, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు. తర్వాత ఏం చేయవద్దటండి? బెదరవద్దు. తర్వాత చూడండి, భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పగలరు. అందరూ దేవుడు బిడ్డలారా, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు కనిపిస్తున్న సమస్య, నిన్ను వెంటాడుతున్న సమస్య నీవు కాదు, అది దేవుడే తీరుస్తాడండి. హల్లెలూయా. అది నీ ఇంటి సమస్య అయినా, నీ ఒంటిలో ఉన్న సమస్య అయినా, నీ యొక్క గృహంలో ఉన్న ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా దేవుడే దానిని తీస్తాడు. హల్లెలూయా. వాక్యం ఏమని చెప్పండి? భయపడవద్దు, బెదరవద్దు. దేవుని బిడ్డలారా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి మీదకి దేవుని ఆత్మ రాగానే అతను అన్నాడు, యెహెజ్కేలు, అయ్యా యుద్ధము మీరు కాదు నాయనా, మీరు యుద్ధానికి వెళ్ళడం వరకే, కానీ యుద్ధాన్ని చేసేది దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకోవచ్చు, అవ్వా ఎంత పెద్ద సమస్య ఉంది నాయన, ఎంత ప్రాబ్లం ఉంది నాయన, ఎలా తీర్చాలి, ఎలాగంటాం. ఏమన్నా ఎంతవరకు తీర్చగలను? ప్రాణం ఉన్నంత వరకు నువ్వేం చేయగలవు. ప్రాణం వెళ్ళిపోయాక నీ ఉద్దేశాలు, నీ తీర్మానాలు, నీ ఆలోచనలు ఎవరికి గుర్తురావండి. ప్రాణం వెళ్ళిపోయాక నేను అలాగే ఉండిపోయాక నీ ప్రస్తావన ఎవరికి ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, జీవించేవారు ఒకరు ఉన్నారు, దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన నిత్యము జీవించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము జీవసారట. ఏనండి జాగ్రత్త. ఒక అతనట ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు అని ఒక యాత్ర మొదలెట్టాడు. ఎవరు గొప్పవారని ఒక అతనట, ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు, అతనిగా నేను సాగిలిపడి నమస్కారం చేస్తాను అన్నాడు. ఎవరు? ఒక వ్యక్తి. ఎవరు? ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు, అతనికి నేను ఏం చేస్తాను? సాగిలిపడి నమస్కారము చేస్తాను, దాన్ని పెట్టుకుంటాను అని ఒక ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుము వెళ్ళకూడదమ్మా, ఇనుము గొప్పదా కాదండి, ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుము నువ్వు చాలా బలంగా ఉంటావు, నిన్ను ఎవరో ఎరవలేరు, నీవు గొప్పదాను కదా, నేను నీకు దండం పెట్టుకోనా అన్నాడు. ఇనుము అన్నట్టు లేదు, నాకంటే పవర్ఫుల్ అగ్ని, నేను ఎంత ఇనుమైనా అగ్నిలో పెట్టగానే అగ్ని నన్ను ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. నాకంటే పవర్ఫుల్ అగ్ని దగ్గరికి దండం పెట్టుకో అని చెప్పాడు ఇనుము. సరే అగ్ని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అగ్ని, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, ఒకసారి అనుకున్నావు అంటే నాకు కూడా ఎవరి వల్ల కాదు, దండం పెట్టుకున్నాను అనగానే, లేదు నాకంటే పవర్ఫుల్ నీళ్లు, నేను ఎంత అగ్ని అయినా ట్యాంక్ తీసుకొచ్చి నీళ్ళు వేసేస్తే పెద్ద వర్షం వచ్చేస్తే ఆగిపోతాను, నీళ్ళే నాకంటే గొప్పవి అన్నాడు. సరే నీళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీళ్లు నీవు గొప్పవాడు అని అనుకున్నాను, నేను నీకు సాగిలి పడవచ్చునా నీ వ్యక్తి అడిగితే, లేదు నాకంటే గొప్పది ఎంత నీళ్ళైనా గాలి వచ్చిందంటే నీళ్ళు అలా నిలబడి, గాలి చాలా గొప్పది అన్నాడు. గాలి ఏమిటండి? గాలి దగ్గరికి వెళ్తే అన్నట్టు. సరే గాలి దగ్గర, అయ్యా గాలి గారు
నేను మీకు దండం పెట్టుకోనా అని అంటే, నేను గొప్పవాళ్ళేం కాదు, నేను నాకంటే గొప్పవి మేఘాలు. ఒకసారి నన్ను మేఘాలు కూడా రానకుండా పైన అప్పచేస్తాయి, మేఘాలు కూడా రాకుండా మేఘాలే నాకంటే గొప్పవి అన్నాడు. మేఘాల దగ్గరికి వెళ్ళాడట. అయ్యా మేఘాలాగా దండం పెట్టుకోనంటే అన్నాడు. మేఘాలు అన్నంటే ఏం కాదు మేమేం గొప్పలు కాదు, మరణమే మాకంటే గొప్పదన్నాడు. హల్లెలూయా. చనిపోయిన వారందరూ మేఘాల దాటి పైకి వెళ్ళిపోతారు కదా, మరణం మమ్మల్ని ఆడుకుని వెళ్ళిపోతారు, మరణం వాళ్ళని మీరు దండం పెట్టుకుందండి. హల్లెలూయా. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళారు. మరణం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో మనిషి, ఎక్కడ ఇతను మళ్ళీ మనిషి దగ్గరికి వచ్చి తోటి మనిషి, అయ్యా మనిషి నీకు దండం పెట్టుకోనా, ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్, సముద్రం మీద ఓడం చేస్తావు, సముద్రం మీద పర్వం చేస్తావు, మంచి విమానాలు చేస్తావు అంటే ఎన్ని చేసినా ఏ లాభంరా బాబు, చచ్చిపోయి మళ్ళీ తిరిగి బ్రతకలేను, చచ్చిపోయాక నేను అంతే కదా. మనిషి జీవితం ఎలాగమ్మా, చనిపోయాక మళ్ళీ బ్రతకాలమ్మా. ఎవరైనా ఎంతటి కోతేశ్వరుడైనా ఒక్కసారి మరణించాక మళ్ళీ బ్రతకగలడా అమ్మ చెప్పండి. ఎవరైనా సరే, ఎంతటి వ్యాపారవేత్త అయినా, ఎంతటి లేకపోతే అధికారం కలిగిన వారు ఉన్నా, ఒక్కసారి మరణిస్తే వారు మళ్ళీ ఎవరికి తెలియదు. అప్పుడు ఇలా అన్నాడు మనిషి, మరణమే మాకంటే గొప్పది, మరణించి తిరిగి లేచిన వాడిని మొక్కుకొని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి సరే మరణం గొప్పది కదా, అసలు మరణించి ఎవరు తిరిగి లేచారని చూస్తే అతనికి అర్థమైందని బైబిల్ చూసాడట. మరణించి తిరిగి లేచిన వాడు దేవుడండి. హల్లెలూయా. హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన వాడు దేవాది దేవుడు. హల్లెలూయా. కానీ ఆ దేవుడికి మనం మొరపెట్టుకుంటున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు ఆ దేవునికి మొరపెట్టాడు. అందుకే అతని పేరు ఏమిటంటే దేవుని బిడ్డలారా, యెహజ్యేలు మీదకి వచ్చింది, దేవుని ఆత్మ వచ్చి అన్నారు, భయపడవద్దు, జడియవద్దు, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. అలాగే 17 వచనంలో ఈ యుద్ధములో మీరు పట్లాడవలసిన నిమిత్తము లేదు, యోధావారులారా యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నివ్వబడండి, మీతో కూడా ఉన్న యెహోవా దయచేసే రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, జయకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇక్కడ 17వ వచనం చక్కని మాట అండి. యోధావారులారా, దేవుని యొక్క ఆత్మ చెబుతున్నారు, యుద్ధానికి వెళ్ళండి, యుద్ధ పంక్తులుగా ఎనగడి యుద్ధ అని లైన్గా ఆడలేడు, యుద్ధ పంక్తులుగా తీర్చుకొని వెళ్ళండి, యుద్ధ పంక్తులుగా వెళ్ళండి, మీతో పాటు దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. మీ సమస్యను తీర్చడానికి మీతో పాటు దేవుడు వస్తున్నాడు, మీ ప్రాబ్లం తీర్చడానికి. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అంటారయ్యా మరి యుద్ధానికి వెళ్తున్నాం, అందరి మీద వెళ్ళిపోతారేమో, ఏం పర్లా, యుద్ధానికి వెళ్ళండి, లైన్గా వెళ్ళండి, క్రమంగా వెళ్ళండి, లైన్గా క్రమంగా వెళ్ళండి, మీతో పాటు ప్రభు వస్తాడు, పాటలు పాడుకుంటూ వెళ్ళండి, దేవుడు కలగజేసే రక్షణ మీరు చూచెదరు. హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట ఏమన్నా కింద, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో ఉండును. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ యాజేలు అంటాడు కదా, భయపడొద్దు, జడియవద్దు, యెహోవా మీతో పాటు ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనం, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అతను విన్నాడో, అతన్ని యెహోషాపాతు వాక్యములు అతను దేవుడికట అక్కడికక్కడే సాష్టాంగ నమస్కారం చేసినట్టు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాడు ఇక్కడ యెహోషాపాతు అక్కడేనా ప్రార్థన చేస్తున్నాడు, అందరూ వచ్చారు. హల్లెలూయా. మనం చూస్తే ఎవరు వచ్చారని చూడండి, 12వ వచనంలో, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈ 12వ వచనంలో ఇతర యోధా పట్టణములో తన దేశంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చి ఏమంటే ఒక రాజు పలుకుతున్నమాట. రాజు ఎప్పుడు కూడా అండి తన దగ్గర జనం ఉన్నా లేకపోతే ఈ మాట పలకడం, నీవే దిక్కయ్యా, మాకు ఎవరు లేరంటే ఈ సైనికులు బలహీనం అవుతారు. ఈ దేశం ఏమో చెప్పినా అరే రాజు భయపడిపోతా మేమేం చేస్తాం అంటారు. కానీ ఇతడు వాళ్ళందరినీ పిలిచి ఆ దేవుడి సన్నిధిలో అంటాడు కదా, అయ్యా అక్కడేమో పెద్ద సైన్యం వచ్చేసింది మైదానంలో, వారితో యుద్ధము చేయడానికి మాకు దిక్కు లేదు, నీవే దిక్కునైనా. మళ్ళీ అంటాడు, వారిని ఎదిరించడానికి మాకు శక్తి లేదంటాడు. హల్లెలూయా.
వారిని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు. ఏమన్నాడంటే చదవండి మళ్ళీ. శక్తి వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించుకోనికి శక్తి సరిపోతండి. కొంతమంది ఏంటంటే పాస్టర్ గారు నాకు చాలా శక్తి ఉందని నడిపి ఏమి చేయలేదు. దేవుడి మీద భారమి, దేవుడి మీద మనసు పెట్టు. చూడండి ఇక్కడ వాక్యములో, అయ్యా ఈ సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదయ్యా. ఈరోజు నీ కుటుంబంలో అలాగే ఉందేమో నీ పరిస్థితి. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా నాకు శక్తి లేదు నాయనా, కుటుంబాన్ని నడిపించలేకపోతున్నానయ్యా, కుటుంబంలో అద్భుతాలు జరగాలయ్యా, నా యందు జరగాలయ్యా, నా బిడ్డల యందు జరగాలయ్యా అని దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. మరి ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు? ఏమి చెయ్యాలో మాకు తెలియదు లేదు నాయన, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీవే మాకు దిక్కు. ఈరోజు దేవుడి మీద నువ్వు పరిపూర్ణంగా నిండు మనసుతో నువ్వు ఆనుకుంటే తప్పకుండా దేవుడు నీ ప్రాబ్లము దేవుడు స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఇతను అంటాడు, నీవే దిక్కునైనా, ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ఎవరు అలాగే ఉంది నీ పరిస్థితి. బిడ్డల కష్టాలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఇబ్బందులు జరిగినప్పుడు, నీకే లేక ఏదో జరిగినప్పుడు ఏం చేయాలో నీకు తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఏమిటి ఈ పరిస్థితి అన్న అనుమానంలో పడిపోతూ ఉన్నావు. నీకు దిక్కు తోచడం లేదు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు అన్నాడు, నీవే నాకు దిక్కునాయన. చూడండి ఒక రాజు అతని ప్రార్థన ఎలాగుందో. మళ్ళీ తర్వాత చూడండి 13వ వచనం, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. ఎంతమంది అంట దేవుడి మందిరానికి ఎంతమంది వచ్చారంటే అక్కడికి? దేవుడి మందిరానికి ఎంతమంది అండి? యోధావారు అంటే ప్రజలు. యోధావారు అంటే ఎవరండి? ఆ యోధా దేశంలో ఉన్న ప్రజలు. ఆ దేశాన్ని యోధా దేశం అంటారు. ఆ దేశాన్ని ఏమిటంటే యోధా దేశం అంటారు. ఆ యోధా దేశంలో ఉన్న ప్రజలందరూ ఎలాగొచ్చారటండి? శిశువులతోనూ. శిశువులు ఎవరండి? చిన్న చిన్న బుడతలు పిల్లలు. అటువంటి పిల్లలతో, శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. ఏం చేసి నిలవబడ్డారట? ఈరోజు నీ కష్టాలు తీర్చబడాలంటే నువ్వు ఒకదానిగా రావడం కాదు ప్రార్థనకి, నీ కుటుంబం మొత్తం కదిలి రావాలి దేవుని సన్నిధి. నీ కుటుంబం మొత్తం దేవుడి దగ్గరకు రావాలి. ఇలా చాలా మంది భార్య భర్త అంటాడు వెళ్ళిపోయి రానంటాడు. అందరు కలిసి వస్తాయి నీకు ఆశీర్వాదం. అందరు ఎందుకు చూడండి, ఇక్కడ యోధా వారు అందరూ శిశువులను చిన్న చిన్న బిడ్డలు. చాలా మంది అమ్మ చిన్నపిల్లలు ప్రార్థన చేసినట్టు అయ్యారు అమ్మ చేసేస్తారండి. వంటలు చేసుకొని జాగ్రత్తగా ప్రార్థన చేసుకో దేవుడి మందిరంలో. అయ్యా ప్రభావ బిడ్డలు నెమ్మదిగా ఉండాలయ్యా, బిడ్డలు చక్కగానైనా వారిని చక్కగా మంచి ఆలోచనతో వారు అమలు చేయకుండా అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. బిడ్డలు చక్కగా కంట్రోల్ చేయాలి. పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరంట శిశువులతోనూ భార్యలతోనూ బిడ్డలతోనూ దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసేదండి. హల్లెలూయా. ఈ రోజు నీ కష్టాలు తీర్చబడాలంటే ఒకటే మార్గం, దేవుడి మార్గం అండి. హల్లెలూయా. దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తే నీ కష్టాలన్నీ పోతాయి. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఒకదానివే కాదు, నీ కుటుంబం, నీ బిడ్డలు, వారి బిడ్డలు అందరూ కలిసి రావాలి మందిరానికి. ఇక్కడ ఆగే చేశారు వీళ్ళు. యెహోషాపాతు అందరికి ఆజ్ఞాపించాడు, ఇంట్లో ఎవరు ఉండకండి, ఇంటికి తాళాలు వేసండి, అందరూ వచ్చాడు మందిరానికి అన్నాడు. అందరూ వచ్చేసారు. యుద్ధం కాదు అక్కడ. ఏమన్నాడు? ప్రార్థన చేసుకుందాం ఆయన, ఈ చేతులు ఖాళీ అయిపోయి మా దగ్గర ఏమీ లేదు, దేవుడే దిక్కు అంటే వాళ్ళందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేశారంట. చాలా భయపడి ప్రార్థన చేశారంట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, శిశువులు ఉన్నారు కదా, శత్రువులు వచ్చి వారిని ఎలా పట్టాలి అర్థం చేస్తారు కాబట్టి ఆ నాశనం రాకుండా, ఇబ్బంది వారికి కలగకుండా దేవుడికి వారు ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. హల్లెలూయా. చివరిగా దేవుడు బిడ్డలారా, దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ యుద్ధము చేస్తాడటండి. హల్లెలూయా. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ఎక్కడికండి? యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధ భూమిలో పాడుతున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. రెండు పనులు, ఒకటి పాటలో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని పాట పాడుతున్నారు. రెండోది ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉంటే నీ కష్టాలు పోతాయండి. హల్లెలూయా. నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉంటే నీ కష్టాలు పోతాయి. ఇంట్లో ఒకదాన్ని కూర్చో, పిల్లలు కూర్చొని పెట్టుకో, 2 బాగా పాడుకో, దేవుడిని స్తుతించుకో, తప్పకుండా నీ కష్టాలన్నీ దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. వారు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఏం జరిగింది తెలుసండి? చేయురు మన నివాసులను బుద్ధిగా చంపి నిర్మూలము చేయాలని పొంచి ఉండి వారి మీద పడి వారు చేయురు కాపురములు కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. వచ్చిన వారే ఆ శత్రువులేనంట వారికి వారే చంపుకొని చనిపోయినట్టండి. ఆ శత్రువులంట వారికి వారే ఎవరికి వారు ఒక్కొక్కరు ఎదురుగా నిలబడి వారికి వారు చంపుకొని అక్కడే చనిపోయారట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా, మైదానంలో పాటలు పాడుతున్నారు, రెండోది స్తుతిస్తున్నారు కదా. 25 వచ్చిన చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకును దగ్గరికి రాగా, ఎక్కడికంటండి? ఈ చనిపోయారు కదా శత్రువులు, వారి దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ వీళ్ళందరూ ఆదమడి ఎవరికి వారే పొడుచుకుని ఎవరికారా చనిపోయారు. దేవుడు ఇంతవాడాడు వారితో. చనిపోతే అప్పుడు యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకోవడానికి రాగా ఆ శవాల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. ఏం కనిపించే? శవాల దగ్గర ఏం కనిపించినాయండి? బంగారము, డబ్బును, సంపద కనిపించినాయి. ఏంటంటే అక్కడ చనిపోయారు కదా అందరూ, చాలా మంది వచ్చారు, అందరూ చనిపోయారు, ఒక్కరు తిరిగి వెళ్ళలేదు. వీళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు అవన్నీ పట్టుకొస్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే చచ్చిపోయారో బంగారం ఉంది వారి దగ్గర, నగలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఆయుధాలు ఉన్నాయి, తర్వాత ఇంకా ఒంటిలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, దాదాపు చూడండి వారు 25, 26 తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుచుకునిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నటకు 3 దినములు పట్టెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులండి? 3 రోజులంట. ఇలా డబ్బులు బంగారం తెచ్చుకుంటారట. అది ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. ఎన్ని రోజులమ్మా? 3 రోజులంట. ఆ చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి వారి జేబుల్లో, వారి ఒంటి మీద, వారి మూటల్లో ఉన్న బంగారాన్ని 1 గంటలో అయిపోయి మరి 3 రోజులు తెచ్చుకున్నారట. బంగారం, సంపద, వారి దగ్గర ఉన్నటువంటి ఈ ఆయుధాలు కానీ, అంటే అంత ఎక్కువైపోయిందండి. హల్లెలూయా. చూడండి, దేవుని పెట్టేది ఎంత గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని వెనకాల ఆశీర్వాదం ఇదేనంటారండి. యెహోషాపాతు డబ్బు కోసం ప్రార్థన చేయాల. ప్రభువా వారి భార్య మా ప్రాణాలు కాపాడవయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? మీ ప్రాణాలు కాపాడమే కాదు, వారి దగ్గర ఉన్న ధనము, డబ్బు, బంగారం అన్ని తెచ్చుకోండి అన్నాడు. అంతే. హల్లెలూయా. అని తెచ్చుకున్నారు. 3 రోజులు పట్టిందంట వాళ్ళు తెచ్చుకోవడానికి. ఎన్ని రోజులండి? ఈ చనిపోయిన వారి దగ్గర అన్ని తెచ్చుకున్నారటండి. అప్పుడు చూడండి, దేవుని బిడ్డ 27 వచ్చును. ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. హల్లెలూయా. దేవుడు వారి శత్రువుల మీద జయాన్ని అనుగ్రహించి, ఆమెను చెప్తున్న మాట చక్కని మాటలు, దేవుడు వారికి సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ శత్రువుకైతే భయపడుతున్నావో, ఏ సమస్యకైతే భయపడుతున్నావో, ఆ శత్రువు దేవుడు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. అప్పుకునే శత్రువు భయపడుతూ ఉన్నట్లయితే, రోగం అనే శత్రువుకు భయపడుతూ ఉన్నట్లయితే, లేకపోతే లేదు అనే శత్రువుకు భయపడుతూ ఉన్నట్లయితే, ఒంటరితనానికి అనే శత్రువుకు తెలుసు నీ శత్రువు ఏంటో, దేని లొంగిపోతున్నావో తెలుసు నీకు. ఆ సమస్యను దేవుడు తీసివేస్తే దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతు అలాగే ఎంత చక్కని మాట చూడండి ఇక్కడ. ఎలాగున దేవుడు వారికి శత్రువుల మీద వారికి జయాన్ని ఇచ్చి వారికి సంతోషము అనుగ్రహించను. హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఉత్సవముతో తిరిగి వారి దేశానికి వచ్చారట. హల్లెలూయా. వెళ్ళినప్పుడేమో ఏడుస్తూ వెళ్ళారు, కన్నీటితో వెళ్ళారు. ప్రభువా నీవే కాపాడాలి, నీవే కాపాడాలి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కన్నీటితో వెళ్ళారు. ఆ యుద్ధంలోకి వచ్చినప్పుడు అంట ఆ బంగారాన్ని పట్టుకొని, ఆ ధనాన్ని పట్టుకొని, ఆ వస్తువులు పట్టుకొని సంబరముతో, ఉత్సాహంతో, ఆనందంతో వస్తూ ఉన్నారటండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఏ సమస్య అయితే నేను బట్టి పీడిస్తా ఉందో ఆ సమస్య నీకు పూలబాట అయిపోతుంది. హల్లెలూయా. ముళ్ళబాటగా ఉన్న సమస్య పూలబాట అయిపోతుంది. హల్లెలూయా. నీకు ముళ్ళబాటగా ఉన్న సమస్య నీ సమస్య, కానీ దేవుడు దాన్ని పూలబాటగా చేస్తాడు. హల్లెలూయా. దాని మీద గుచ్చుకుంటూ వెళ్ళావు, తిరిగి పూల మీద నడుచుకుంటూ వస్తావు. హల్లెలూయా. అంటే అది దేవుడి చేతిలోనే ఉంది. హల్లెలూయా. నీ సొంత జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నీకున్న కుటుంబము కాదు, నీ పలుకుబడి కాదు, నువ్వు చేసే ప్రార్థన మీద, నీవు కలిగిన పరిశుద్ధత మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చూడండి, చివరిగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా 30 ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము
నిమ్మలంగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, ఈ సమయంలో అతి రీతిగా మరి యెహోషాపాతు వలె మనం జీవిద్దాం. కష్టానికి భయపడకుండా, ఇబ్బందులకు దిగులు పడకుండా మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరు కాళ్ళు మూసుకోండి, అందరు కాళ్ళు మూసుకోండి, అందరు కాళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలు దయచేసి ఈ సమయంలో నాతో ప్రార్థన ఏకీపిస్తే మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం. ఎవరైతే ప్రార్థనలో ఏకీపిస్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల తండ్రి నాయన, పరిశుద్ధుడా నీ వందనాలు తండ్రి. ఎవరైతే వాక్యాన్ని విన్నారు, ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభువా, విన్న వారందరికీ గొప్ప కార్యాలు జరిగించండి. విన్నవారు ఎందుకు ప్రభువా నూతన కార్యాలు జరిగించండి. వారి సమస్యలు పోగొట్టండి, వారి ఇబ్బందులు పోగొట్టండి, వారి బాధలు పోగొట్టండి, వారి కన్నీరు పోగొట్టండి, వారి దుఃఖము తీర్చండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.